ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. చాలా చక్కగా అద్భుతంగా ప్రతిరోజు దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఎంతగానో చక్కని విషయాలను దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మన మార్గాలన్నీ ఆయన సరళం చేస్తూ ఉన్నారు. చక్కనైన నీతికరమైన బ్రతుకును బ్రతుకుతున్నాం. ఒకప్పుడున్న జీవితం ఇప్పుడు మనం చూడట్లేదు. ఒక నూతనమైన ప్రత్యేకతో మనం జీవిస్తూ ఉన్నాం. ప్రభు నామాన్ని మహిమపరుస్తూ ఉన్నాం. మరి ఉదయకాల సమయంలో కూడా ఇంకా ఆధ్యాత్మికంగా దేవుడు మనందరినీ కూడా నడిపించినై ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ప్రతిరోజు లాగానే ఈ రోజు కూడా ఉదయము ఇలా చక్కగా అందరం సమకూర్చబడి మరి చక్కగా ప్రభులో ఆనందిద్దాం. ఆయన మాటల ద్వారా బలము నొందుదాం. ఆయన మాటల ద్వారా మరి మన జీవితాలను మార్చుకుందాం. 34వ కీర్తనలు 6వ వచనము ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు మనందరితో మాట్లాడనే ఉన్నారు. 34వ కీర్తనలు 6వ వచనము. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అద్భుతకరమైన దేవుని మాటలు కదండి. దీనుడు మొరపెట్టగా, మరి దేవుడు దీనుడి మొరను ఆలకించే దేవుడై ఉన్నారు. ఆమేన్. చూడండి, చాలా విషయాలలో మరి చాలా విధమైన వాటిలలో మరి ఎక్కువగా మనం బాధపడుతూ ఉంటాం. నాకు దిక్కెవరు లేరు, నేను ఒక దీన స్థితిలో ఉన్నాను, మరి ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను, నేను ఒంటరి వాణ్ణి, మరి నా జీవితంలో చాలా భయంకరమైన పరిస్థితులు అలుముకున్నాయి, నాకు సహాయం ఎవరు చేస్తారు అని చాలా విధాలుగా బాధపడుతూ ఉంటాం కదా. అందరూ ఉన్నవాళ్ళే, కానీ ఈ లేని వాడిని ఎవరైనా చేర్చుకుంటారా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా సహాయం కొరకు వెళ్ళినా ఎవరు పట్టించుకోలేని మరి పరిస్థితులను మనం చూస్తూ ఉంటాం. చూడండి, ఎవరు పట్టించుకోకపోయినా, ఎవరు తోడు లేకపోయినా, ఎవరు ఆదరించకపోయినా, ఎవరు ప్రేమించకపోయినా, ఎవరు సహాయం చేయకపోయినా దీనుల పక్షాన నిలబడే దేవుడు మన దేవుడు. ఆమేన్. దీనుల పక్షంలో యుద్ధము చేసే దేవుడు మన దేవుడు. దీనుల విషయంలో దయ చూపించే దేవుడై ఉన్నారు. అందుకనే దీనులు మొరపెట్టినప్పుడు మరి దేవుడు ఆ మొరను ఆలకించి చాలా చక్కగా ప్రతి ఆపదలన్నిట్లో, ప్రతి శ్రమలన్నిట్లో దేవుడు విడిపించే దేవుడై ఉన్నారు, నడిపించే దేవుడై ఉన్నారు. ధైర్యం కలిగి ఉండండి. ఏ మనుషుల మీద ఆధారపడాలనే ఆలోచన ఎప్పుడు వస్తుంది, కానీ దేవుని పైన ఆలోచనలు ఎందుకు రాలేకపోతూ ఉన్నాయి కదా. చూడండి, మనుషులే, దేవుడు దేవుడే కదా. ఈ రోజున దీన స్థితిలో ఉండి ఏ పరిస్థితిలో నీవు, నీ కుటుంబం బాధపడుతున్నా ధైర్యం తెచ్చుకోండి. చూడండి, ఆశ్రయించే దుర్గము ఆయన, మరి ఆశ్రయ దుర్గము, చాలా నమ్మదగిన దేవుడై ఉన్నారు. ఆయన దగ్గర మనము గోజాడినప్పుడు, మొరపెట్టినప్పుడు, ప్రతి సమస్యలో, ప్రతి ఆపదలో, ప్రతి కష్టములో ఆయన మనకు తోడై ఉండే దేవుడై ఉన్నారు. శ్రమలన్నిటిలో మనల్ని రక్షించే దేవుడై ఉన్నారు. ఆమె ధైర్యం కలిగి ఉండండి. నీ ఒంటరి వాడివైనా, నీ కుటుంబం వెలివేయబడిన పరిస్థితిలో ఉన్నా, నీ పరిస్థితులు ఏమి చక్కబడకపోయినా పర్లేదు, ఎవరి వైపు చూడకుండా దేవుని వైపే చూస్తూ ముందుకు సాగు. ప్రియ సహోదర సహోదరి, అది ఉద్యోగం విషయంలో కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల విషయంలోనే కావచ్చు, వివాహం విషయంలోనే కావచ్చు, లేకపోతే చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండి ఏ ఆధారం లేని పరిస్థితిలో నీవు ఉన్నా కానీ దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నారు. అందుకని దేవుడు చక్కగా మాట్లాడుతుండగా ఆయన మాటల్ని పట్టుకొని ముందుకు సాగుతూ మరి ప్రభు నామాన్ని మహిమపరుద్దామా. ఈ ఉదయకాల సమయంలో ఇంతవరకు మనుషుల్ని ఆశ్రయించావేమో, కానీ ఇక నుంచి దేవుని ఆశ్రయించడం మొదలుపెట్టు. అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించనే ఉన్నారు. ప్రతి శ్రమలన్నిటిలో ఆయన సహాయము చేసే దేవుడై ఉన్నారు. దేవుడికి అందరూ సమానమే. నువ్వు పేదవాడివైనా, ఉన్నవాడివైనా, నీవు చాలా గొప్ప స్థితిలో ఉన్నా, లేకపోతే ఇంకా ఎంతలో ఉన్నా, మనుషులకి నువ్వు చిన్ననా పెద్దనా అని మనుషులు చూస్తూ ఉంటారు. నీకు అన్నీ ఉన్నాయా లేవా అని మనుషులు చూస్తూ ఉంటారు. నీ హోదా పెద్దదా చిన్నదని మనుషులు చూస్తూ ఉంటారు. కానీ దేవుడు అవన్నీ పట్టించుకోరండి. దేవుని దృష్టిలో అందరూ సమానమే. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో మరి ప్రభుని ఆశ్రయిద్దాం. ఆయన ఆశ్రయించి వారిని ఆయన రక్షించే దేవుడే ఉన్నారు. అందరం కలిసి ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతూ మరి ఇంకనో మరి
ఆ ప్రభు నామాన్ని మహిమపరిచే వారిగా ఉందాం. మన ఆత్మీయ జీవితాలలో మరి దేవుడు చాలా చక్కగా ఉదయకాల సమయంలో మాట్లాడుతుండగా మరి ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన చేద్దాం. తండ్రి, మహోన్నతుడ, శక్తివంతుడ, దయాళుడ, గొప్ప రీతిలో మాతో మాట్లాడేందుకు స్తోత్రం. ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా మేము ఎంతగానో నడిపించబడుతున్నాం. ఆయన దీనిలో పక్షాన నిలబడే దేవుడవై ఉన్నావు. దీనిలో పక్షాన యుద్ధము చేసే దేవుడవై ఉన్నావు. ఎవరు తోడు లేకపోయినా, ఏ సహాయం లేకపోయినా అయ్యా మాకు తోడే ఉన్న దేవుడవై ఉన్నావయ్యా. దీనిలో మొరపెట్టినప్పుడు అయ్యా వారి మొరను ఆలకిస్తాను అంటున్నావయ్యా. ఆపదలన్నిటిలో నుండి రక్షిస్తాను అంటున్నావయ్యా. మనుషులు దీనుల్ని చాలా ఇదిగోండి చిన్న చూపు చూస్తూ ఉంటారు, బలహీనులుగా చూస్తూ ఉంటారు. కానీ అయ్యా బలహీనులు బలవంతులుగా చేసే దేవుడు అయ్యా. ఇదిగోండి మా ఆశ్రయ దుర్గమా మీకు స్తోత్రమయ్యా. ఉదయ కలశంలో ఎంత కన్నీరు కారుస్తూ నేను ఒంటరి వాడిని, నా కుటుంబం ఒంటరిది అని ఎంతగా బాధపడుతున్నారో వారి కన్నీరు మీ మాటల ద్వారా తుడిచివేయబడును గాక. అద్భుతమైన కార్యము జరిగించండి ప్రభా. ఇంకను అయా స్థిరముగా నిలబెట్టండి. ప్రార్థించే వారిగా, ప్రార్థించి అడిగి పొందుకునే వారిగా లేవనెత్తని నూతనమైన కృప, నూతనమైన అనుభవం చేత నింపండి. అలాగనే మేము ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన విషయాల్లో మీ కార్యాన్ని వారి పట్ల జరిగిస్తున్నామని వేడుకున్నాం. అయా ఇదిగోండి ఎంతమంది అయితే అనారోగ్య స్థితిలో ఉన్నారో మంచి ఆరోగ్యం, క్షేమం కలుగును గాక. నెమ్మది, శాంతి, సమాధానం కలుగును గాక. చేసిన పనులలో, ప్రయత్నాల్లో మీ తోడు, మీ క్షేమం కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ప్రాముఖ్యంగా మేము ప్రార్థన చేస్తున్నాం. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్న వారందరి పట్ల మీ దయను, మీ కృపను, మీ కనికరాన్ని మెండుగా కుమ్మరిస్తూ బ్లెస్ చేయమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ఆమేన్.